వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాకైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి కాల్ ఫ్లూయెంట్ అని చెప్పి ఒక బాట్ మైనింగ్ యాప్ అనమాట. ఇది వచ్చేసి ఐస్ మైనింగ్ వాళ్ళకి సంబంధించింది. సో ఇప్పుడు ఐస్ మైనింగ్ వాళ్ళది ఐస్ మైనింగ్ అయిపోయిన తర్వాత ఎస్డబ్ల్యూ టోకెన్స్ అనే సన్వేవ్స్ టోకెన్స్ అని చెప్పానని ఒక మైనింగ్ యాప్ అయితే ఇచ్చారనమాట. సో అది బాట్ మైనింగ్ అయితే కాదు, మైనింగ్ యాప్ మైనింగ్ సేమ్ ఐస్ మైనింగ్ లాగాను. సో అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇచ్చినది ఏంటంటే బాట్ మైనింగ్ అయితే ఇచ్చారు. బాట్ మైనింగ్ వచ్చేసి డిస్ప్లే అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేసి ఇట్లా ఉంటుందన్నమాట. సో దీనికి కూడాను ఐస్ మైనింగ్కి తర్వాత ఎస్డబ్ల్యూ టోకెన్స్కి ఇచ్చిన ఇంటర్ఫేస్ సేమ్ ఆప్షన్స్ సేమ్ ఉంటాయన్నమాట అన్నీ. సో కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఎక్కడైతే మీరు ప్రొఫైల్ సెక్షన్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రొఫైల్ సెక్షన్ తెలుసు కదా ఎక్కడ ఉంటుందో, రైట్లో ఈ 1 2 3 4 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు ప్రొఫైల్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇంతకుముందు మనం ఒక నిక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేదనమాట. ఇప్పుడు నిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఇది వచ్చేసి టెలిగ్రామ్ బాట్ మైనింగ్ కాబట్టి మన టెలిగ్రామ్కి యూనిక్ నెంబర్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ యూనిక్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంటుందన్నమాట. సో మనకి ప్రస్తుతానికైతే ఇది మనం క్లియర్ చేసేసి మనం నిక్ నేమ్ చేసుకోవడానికైతే కుదరదు. సో ఇప్పుడు 3192777338 అనేది నా టెలిగ్రామ్ ఐడి నెంబర్ అనమాట, టెలిగ్రామ్ హ్యాండిల్ నెంబరు. సో ఆ నెంబర్ మాత్రమే ఉంది ప్రస్తుతానికి. తర్వాత అయితే చేయడానికైతే తర్వాత అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. తర్వాత అయితే ఏమైనా ఇస్తారేమో చూడాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎర్నింగ్స్ క్యాలిక్యులేటర్ అని చెప్పని ఇచ్చారనమాట. సో 5 ఉంటే ఎంత ఎర్నింగ్స్, 10 మంది 20 మంది అట్లా 25 మంది వరకు ఎర్నింగ్స్ ఇచ్చారు. తర్వాత యాక్టివ్ టీమ్ మెంబర్స్ అంటే మీ దాంట్లో ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మంది ఉంటే యాక్టివ్గా 50 మంది ఉంటే బోనస్ బూస్ట్ పాయింట్ 0 వస్తే ఎంత వస్తుంది ఏంటి అనేది ఇలా అయితే ఇచ్చారనమాట. సో ఇదొకటి దీనికి సంబంధించింది. సో ఇప్పుడు వచ్చేసి 5 రెఫరల్స్ అయితే నేను గ్రూప్లో పెట్టిన తర్వాత 5 రెఫరల్స్ అయితే వచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హోమ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూశారు కదా, ఎర్నింగ్స్ రేట్ వచ్చేసి +16 అయితే ఉందన్నమాట పర్ అవర్. +16 కాల్ పర్ అవర్ అయితే గంటకి 16 కాల్ పర్ అవర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే చూశారు కదా, ప్రజెంట్ అయితే 5 అయితే ఉన్నారు. సో ఇక్కడ మీరైతే చేయగానే ముందు చేయవలసిన టాస్క్ ఒకటైతే ఉందన్నమాట. మైనింగ్ స్టార్ట్ చేయగానే చేయవలసిన టాస్క్ అయితే ఒకటి ఉంది. అది మెయిన్ ఇదనమాట, ఎర్న్ మోర్ కాయిన్స్. మనం ఎక్కువ కాయిన్స్ని ఎర్న్ చేయాలి అంటే క్లైమ్ యువర్ నిక్ నేమ్ అని అయితే ఇచ్చారనమాట. సో నిక్ నేమ్ వస్తుందో లేదో అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చూశాను. సో నిక్ నేమ్కి అయితే రావట్లేదు అనమాట. నిక్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి రావట్లేదు. సో మన ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ నెంబర్ తీసేసుకుంది కాబట్టి దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఒకవేళ మనం చేసినా చేయకపోయినా ఆ పాయింట్ అయితే టిక్ అయితే వచ్చేసింది కాబట్టి సో మనం చేయవలసిన అవసరం అయితే ఏం లేదు. సో ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్టార్ట్ యువర్ మైనింగ్ అని ఉంది కదా. ఫస్ట్ సెషన్ అంటే మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో ఆ ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేయాలి వెంటనే అని ఇచ్చారనమాట. సో మనం మైనింగ్ అయితే వెంటనే స్టార్ట్ చేసుకుంటే ఇది కూడా టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ప్రొఫైల్ పిక్చర్ చూశారు కదా, నేను ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసి మన ఛానల్ పేరు డిపి క్రిప్టోస్ అని చెప్పని అదైతే ఇచ్చాను అనమాట. సో అది వచ్చేసి ప్రొఫైల్ పిక్చర్ వచ్చింది కాబట్టి అది కూడా టిక్ పడిపోయింది. తర్వాత ఫాలో ఆన్ ట్విట్టర్, వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఉంటుంది కదా, ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తర్వాత జాయిన్ టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్లో వచ్చేసి వీళ్ళు ఏ విధమైన నోటిఫికేషన్ ఉన్నా ఫస్ట్ టెలిగ్రామ్లో వేస్తారు కాబట్టి టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వాలన్నమాట. సో ఇన్వైట్ 5 ఫ్రెండ్స్, ఈ ఇన్వైట్ 5 ఫ్రెండ్స్ అయితే నాకైతే 5 ఫ్రెండ్స్ అయిపోయారు. కాకపోతే ఇది వచ్చేసి ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అంటే రేపుడుకో లేకపోతే 24 to 48 అవర్స్ లోపు అయితే అవుతుందన్నమాట. సో తర్వాత ఇక్కడ కూడా ఫాలో ఆన్ ఎక్స్ అని అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనం ఎక్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ టీమ్ అనమాట. మనకి టీం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ టీం అనమాట. ఇక్కడైతే చూశారు కదా, ఇది కూడాను వాళ్ళ టెలిగ్రామ్ నెంబర్లే అనమాట. సో అందరూ ఇండియా వాళ్ళే టెలిగ్రామ్ నెంబర్లే ఇచ్చారు.
సో మనకేమైనా కావాలి అని చెప్పానంటే రీడ్ మోర్, ఎక్కడైతే ఇది మనకు తెలిసిందనమాట, వాళ్ళకు మనకి ఏమైనా వివరాలు కావాలి అని చెప్పని అయితే ఇందులో అయితే ఇస్తారన్న విషయం అందరికీ తెలుసు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సన్వేవ్స్ టోకెన్స్ వచ్చేసి చాలా తగ్గిపోయినాయి అనమాట. వచ్చేసి దాదాపుగా ఇప్పుడైతే నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ ఉంది, చూపిస్తాను. తగ్గిపోయినాయి. సో ఎన్ని వస్తాయని ఐస్ మైనింగ్ వచ్చేసి వీళ్ళు ఐస్ మీద వీళ్ళు బ్లాక్ చైన్ అయితే లాంచ్ ప్యాడ్ అయితే చేస్తున్నారు కాబట్టి, సో దాని మీద చేస్తారా లేకపోతే ఎలా చేస్తారు ఏంటి అంటే, ఇంతకుముందు ఎథీరియం మీద చేశారు, తర్వాత ఇలా చేశారు కాబట్టి వీళ్ళ లాంచ్ ప్యాడ్ మీద చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారా ఏంటనే తెలియదు. కాకపోతే ఎంతో కొంత అయితే వచ్చినట్లే కదా. సో ఐస్ మైనింగ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి చాలా వరకు కూడాను ఇంటరాక్షన్ అంటే మెంబర్ ఇంటరాక్షన్ బాగా వచ్చింది. సో అందువల్ల ఏంటంటే మైనింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోండి. ఎటువంటి అప్డేట్ ఇచ్చినా ముందైతే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ది అనమాట. ఇది వచ్చేసి సన్వేవ్స్ మైనింగ్ యాప్ అనమాట. దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. మనం ఆల్రెడీ ఛానల్లో కూడా వీడియో అయితే పెట్టాం. చాలామంది మైనింగ్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే, ఇందులో వచ్చేసి స్లాషింగ్ మోడ్ మొదటి నుంచే స్టార్టింగ్ నుంచే ఓపెన్లో ఉందన్నమాట. అంటే స్లాషింగ్ మోడ్ ఇప్పుడు మనం ఏదైతే అంటే డే ఆఫ్లు ఉంటాయి కదా, డే ఆఫ్లో అయితే నాకు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. డే ఆఫ్లో కనుక లేకపోతే స్లాషింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే పర్ అవర్ అంటే 10 కాయిన్స్ లేకపోతే ఒక 5 కాయిన్స్ అనేవి. డే ఆఫ్ అయితే 0 ఉంది కదా, డే ఆఫ్ 0 ఉంది కాబట్టి నాకైతే 2 రోజుల నుంచి గంటకు ఒక 11 కాయిన్స్ చొప్పున ఏమో స్లాషింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి, మైనస్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. సో నాకు 19,000 కాయిన్స్ వరకు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 400, 300, 400 ఏమో తగ్గిపోయి 18,698 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే నేను మైనింగ్ అయితే బూస్ట్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి చూసారు కదా, ప్రజెంట్ ఎర్నింగ్ రేట్ వచ్చేసి 0.5 అంటే 12 గంటలు 24 గంటలు కనుక మనం మైనింగ్ చేస్తే 12 టోకెన్స్ మాత్రమే వస్తాయన్నమాట. సో అది అంటే మైనింగ్ తగ్గింది లేకపోతే ఏమైంది ఏంటనేది తెలియదు, కానీ ఎందుకు ఆగిందో కానీ. కాకపోతే ఏంటంటే అందువల్లనే మనం మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి మనం డే 1 నుంచి కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే మైనింగ్లో ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి కాబట్టి డే 1 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని టోకెన్స్ రావడానికి మనకైతే మంచి వెసులుబాటు అయితే లభించింది. సో ప్రజెంట్ మాత్రం అయితే 0.5 వస్తున్నాయి. మీకు ఎన్ని వస్తున్నాయి అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అయితే కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రజెంట్ అంటే ఈ డే ఆఫ్లు కనుక లేకపోతే ఖచ్చితంగా అయితే 12 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేసుకునేటట్లు చూడండి. ఎందుకంటే స్లాషింగ్ మోడ్ యాక్టివేటెడ్ అయితే కనుక ఖచ్చితంగా అయితే గంటకు 10-11 టోకెన్లు అయితే తగ్గిపోతున్నాయి కాబట్టి. సో ఇది అంటే ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, త్వరగానే లిస్టింగ్ అవుతుందేమో. లిస్టింగ్ అవ్వకపోయినా వీళ్ళు ప్రీ లిస్టింగ్ చేసేస్తారు, చేయొచ్చు అంటే ఐస్ మైనింగ్ లాగా. అలా చేసినా కూడా మనకి ఎంతో కొంత పర్సెంట్ ఆఫ్ టోకెన్స్ ఇస్తారు కాబట్టి మనం సేల్ చేసేసుకొని మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మీరైతే అంటే చాలా మైనింగ్ యాప్స్ అయితే వచ్చాయి ఇప్పుడు. టెలిగ్రామ్లో బాట్ మైనింగ్స్ అయితే చాలా వచ్చేసాయి. కాకపోతే చెప్పడం కొంచెం కష్టమైనా, కాకపోతే ఏంటంటే ఇక కొంచెం టైం చూసుకొని తప్పదు కాబట్టి కొంచెం అయితే చేసుకుంటూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొనోరెక్స్ యాప్ అనమాట. మొనోరెక్స్ యాప్ ఇది వచ్చేసి 4 రోజుల్లో ఇంకా లిస్టింగ్ అయితే అవ్వబోతుంది. సో ఇది వచ్చేసి ఒక లైక్ ఎయిర్ డ్రాప్ లాగా అనమాట. ఎయిర్ డ్రాప్ ప్లస్ మైనింగ్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే 4 రోజులే కాబట్టి ఉంది. ఎంత అంటే వీలైతే అంత. తర్వాత ఇంకొకటి ఏంటంటే మైనింగ్ ఆప్షన్ అయితే, మైనింగ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. మనం ట్యాప్ చేసేది, ఇది కూడా ట్యాప్ చేసే +12 అయితే ఇప్పుడు వస్తున్నాయి ప్రజెంట్ నాకు. ఎవరైనా కనుక చూసినట్లయితే ఇందులో టాస్క్లు అయితే ఉంటాయి. ఈ టాస్క్లను అయితే కంప్లీట్ చేసుకుంటే ఒక్కోదానికి 5 lakhs వరకు వస్తాయి. అంటే ఎన్ని వస్తే అన్ని వచ్చినట్లే కాబట్టి ఎంతో కొంత అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్ ఆప్షన్ కాకుండా తర్వాత నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్ వచ్చేసి అయితే ఇక్కడైతే వ్యాలెట్ అయితే కనెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇందులో MRX ఒకటి ఉంది, టర్న్ ఒకటి, మేజర్ ఒకటి. ఇందులో వచ్చేసి ఒక్కొక్క ఎన్వైటీకి 500 మేజర్ కాయిన్స్ అయితే ఇస్తామని చెప్పని అయితే చెప్పారనమాట. సో ప్రజెంట్ అయితే దాని గురించి ఐ మీన్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చారులే, కానీ ప్రస్తుతం అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. అదైతే ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత ఇస్తే ఇవ్వచ్చు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 4 days కాబట్టి, అంటే మైనింగ్ ఎటు కాదు ఎయిర్ డ్రాప్ లాగా కాబట్టి ఒకసారి అయితే
స్టార్ట్ చేసుకుని అయితే వదిలేసేసేటైతే జస్ట్ ఒకసారి క్లిక్ చేసేసి వదిలేసేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మన ఛానల్ గ్రూప్లో అయితే పెట్టి చాలా రోజులు అయితే అవుతుందన్నమాట. అందువలన ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉండటం వల్ల బెనిఫిట్ అదే వస్తుంది. ముందైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి.